కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. క్రీస్తు పూర్వపు స్థితి కోసం మనం ధ్యానం చేయబోతున్నాం. మనకు కూడా 2 స్థితులు ఉన్నాయండి. ఒకటి పూర్వము జీవించిన స్థితి, ఇప్పుడు ప్రస్తుతానికి జీవిస్తున్న స్థితి, తర్వాత మనము మయంపరచబడుతున్న స్థితి, మరొక స్థితి ఉంటుంది. మన సాక్ష్యాన్ని ఎవరన్నా చెప్పమన్నారంటే మనము 3 భాగాలుగా సాక్ష్యాన్ని చెప్పాలి. ఎప్పుడన్నా అది ఎలా చెప్పాలి అంటే, సాక్ష్యము క్రీస్తు కలిగి లేనప్పుడు జీవితం ఎలా ఉండేది, తర్వాత క్రీస్తుని ఎలాగ తెలుసుకున్నాము, క్రీస్తుని కలిగిన తర్వాత జీవితం ఎలా ఉంది అనేది రెండోది. 2 విషయాలు దాంట్లో. క్రీస్తుని ఎలా తెలుసుకున్నాము, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత జీవితం ఏంటి రెండోది. మూడోది, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఇంకా నువ్వు ఏం ప్రభు కోసం చేయబోతున్నావు అనేది మూడోది. ఈ 3 మన సాక్ష్యం అయి ఉండాలి. సాక్ష్యం ద్వారా కూడా దేవుని సువార్తను మనం అనేక మందికి పంచవచ్చు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈరోజు క్రీస్తు పూర్వపు స్థితిలో నేను ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అంటే, యేసు ప్రభు వారి యొక్క జీవితం కోసం చాలామంది అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, యేసు ప్రభు వారికి ఈ 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసయ్య కదండి, అంతకుముందు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు కదండి, ఈయన చాలా లేటెస్ట్గా వచ్చిన దేవుడు అండి అనే ఆ యొక్క పదాలు తరచుగా మనం వింటూ ఉంటాం. ఈ మధ్యన ఎక్కువగా ఆ పదాలు మనం వింటున్నాం. ఆయన యొక్క రాక, మొదటి రాక కన్నా ముందే ఉన్నాడు అనే విషయము చాలామంది గ్రహించలేకపోతున్నారు. చాలామంది ఏమంటున్నారంటే, ఆయన బెత్లెహేములో ఉన్నప్పటి నుంచే కదండి, అంతకుముందు లేడు కదా అనేది వారి యొక్క వాదన, చాలామంది యొక్క వాదన. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరియ గర్భములో పుట్టక ముందే ఆయన ఆది సంభూతుడిగా ఉన్న దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది స్కెప్టిక్ పర్సన్స్ ఉన్నారు. అంటే ప్రతిదానికి అనుమానించి, ప్రతిదానికి ప్రశ్నలు వేసి, అసలు క్రీస్తు ఉన్నాడంటారా, అసలు క్రీస్తు ఉంటే ఏంటి రుజువులు అనేవారు అనేక మంది ఉన్నారు. వారి యొక్క ప్రశ్నలు వాళ్ళు నవ్వొచ్చే ప్రశ్నలు నేను ఒక 3-4 చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏమంటే వాళ్ళు అంటున్నారు, ఇలా అంటున్నారు, యేసు ప్రభు వారు అబ్రహాం కన్నా ముందు లేడు కదా, కేవలము ఆ బెత్లెహేములోంచి కదా మనం చూస్తున్నాము అని అంటున్నారు. అది ఎంత హాస్యాస్పదం అంటే, ఒక పుస్తకం రాయడానికి నీకు అవకాశం వచ్చింది, ఆ పుస్తకంలో మొదటి చాప్టర్ లేకపోతే మొదటి అధ్యాయనము అని పెడతారు, లేకపోతే 2వ అధ్యాయనము, ఎన్ని అధ్యాయాలు చేస్తే అన్ని అధ్యాయాలు ఇండెక్స్లో రాస్తారు. ఆ పుస్తకంలో చాప్టర్ 1 పెట్టావో అప్పటి నుంచే నువ్వు ఉన్నట్టు, దానికి ముందే నువ్వు ఉన్నావా? ఏమండి, దానికి ముందే మీరు ఉన్నారా? ఉన్నాం. బెత్లెహేములో కనబడినప్పుడే ఆయన ఉన్నట్లు లెక్క, అంతకుముందు కూడా ఉన్నవాడే. మరి కొంతమంది ఇలా అడుగుతున్నారు, ఒకవేళ నిజంగా యేసు ప్రభు గారు ఉంటే ఆయన బర్త్ సర్టిఫికేట్ ఏది అని అడుగుతున్నారు. అంటే ఏ బర్త్ సర్టిఫికేట్ కావాలంటేనంట, క్రీస్తుకు ముందే, ఆయన అబ్రహాముకు ముందే ఉన్నట్టు ఇది బర్త్ సర్టిఫికేట్ కావాలంట. అంటే ఈ యొక్క కంప్యూటర్ డాక్యుమెంట్లు కావాలి ఇప్పుడు జనాలకి. కంప్యూటర్లు రీసెంట్గా కనుక్కున్నవి, క్రీస్తు శకములో కనుక్కున్నవి, చాలా సంవత్సరాల తర్వాత పెపరస్ రీడ్స్ వచ్చినాయండి. వాటిలో ఆ యొక్క గ్రంథాలు చక్కగా రాయబడినట్టుగా వచ్చు. యు ఆర్ నాట్ యంగర్ దెన్ మెతూషాలా, వై యు ఆర్ టెలింగ్ దట్ ఐ ఆమ్ బిఫోర్ అబ్రహాం? నువ్వు మెతూషాలా కన్నా చిన్నోడివి. మెతూషాలా ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 969 సంవత్సరాలు బతికాడు. అంటే కనీసం ఈయనకి ఎన్నన్నా ఉండాలి, 970 అన్నా ఉండాలి. ఈ బిల్డింగ్ కట్టే ఇంజనీరు ఈ బిల్డింగ్ కట్టకముందు లేడు అని అంటే మనం ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. సో ప్రభు కోసం ఎన్ని రకరకాలైన ప్రశ్నలు మనం వేసినా సరే మనమే అపహాసించబడతాం, కానీ ఆయన ఔన్నత్యం ఏమాత్రము తగ్గదు. హల్లెలూయా. కనుక ఆయన ముందు నుంచి ఉన్నవాడు అనే విషయాల్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆయన అబ్రహాంతో సెలవిచ్చిన మాట కూడా మనం చూడగలము. నూతన నిబంధనలో ఆయన ముందు నుంచి ఉన్నవాడు అని ఎవరు అంటున్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయము 15 ఆయన నాకంటే ముందటివాడు. యేసు ప్రభు వారు ఈ లోక సంబంధించిన మనుషులు ఈ లోక సంబంధించిన ఆలోచనతో ఏమంటారు అంటే, లేదండి, అది బహుశా యేసయ్య అతనికన్నా ముందు పుట్టాడేమో, దానికోసం అంటున్నాడేమో అని అంటారు. కాదు. లోకా సువార్త 1వ అధ్యాయం 25వ వచనంలో ఆయనకి ఈయనకి 6 నెలల గ్యాప్ ఉంది. ముందు పుట్టినవాడు బాప్తిసం ఇచ్చే యోహాను, ఆ తర్వాత పుట్టినవాడు యేసయ్య. ఖచ్చితంగా యోహాను ఎవరి కోసం మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు అంటే, ఆయన ఆదిలో నాకన్నా ముందున్నవాడు అని చెప్పి ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్ దేవుని కోసం సాక్ష్యం ఇస్తుంది.
చరిత్ర గ్రంథాలు దేవుని కోసం సాక్ష్యం ఇస్తున్నాయి. ఆర్కియాలజికల్ విధానాలు దేవుని కోసం సాక్ష్యం ఇస్తున్నాయి. జియోగ్రాఫికల్ విధానాలు దేవుని కోసం సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రభు ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాయి. ఒక టీచర్ గారు లెసన్ చెప్తా వాళ్ళ పిల్లలతో ఇలా అంటున్నాడంట, నాకు ఒక చాలా గొప్ప జ్ఞానం ఉంది. ఆ గొప్ప జ్ఞానాన్ని బట్టి నేను ఒకటి తెలుసుకున్నాను. ఏంటి అంటే దేవుడు లేడు అని చెప్పాడంట. నాస్తికులు దేవుడు లేడు అని నమ్ముతారు. ఏమంటే కూర్చొని మీరు అందరూ కూడా దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారా? నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మారు కనుక కూర్చున్నారు. నమ్మకపోతే మనం ఎవరెవరు కూర్చోం. ఒకళ్ళు నమ్మితేనే మన బాధలు చెప్పుకుంటాం. ఆయన నమ్మాం కనుక ఆయన మన పాపాలను క్షమించి నూతన జీవితంగా మనల్ని మార్చాడు. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారి పాత జీవితం గతించిపోయింది, సమస్తము కొత్త ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా ఆయన్ని నమ్మాము కనుక, ఆయన ఉన్నాడని నమ్మాము కాబట్టి ఇక్కడ ఉన్నాం. సరే, ఆ ఉపాధ్యాయుడు అడుగుతున్నాడు, ఆ లెక్చరర్ అడుగుతున్నాడు. ఒక కుర్రోడు లెగిసి, అయ్యా సార్, సరే అయితే ఒక పని చేస్తాను, దేవుడు ఉన్నాడు అని మీకు చూపిస్తాను, నాకు ఒక చిన్న పని చేసి పెడతారా మీకు? నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నేను ఏ పనైనా చేసి పెడతాను, చెప్పు అన్నాడు. సార్, గాలి ఎలా ఉంటుందో చూపించండి సార్ నాకు. ఆ క్వశ్చన్ ఏంటి? ఏమంటే ఒకసారి ఉపాధ్యాయులు నేను తిడుతున్నానని వాళ్ళని తక్కువగా చూస్తున్నానని కాదు, కొన్నిసార్లు ఉపాధ్యాయుల కన్నా చాలా ఎత్తైన రీతిలో ఎవరు ఆలోచిస్తారండి? స్టూడెంట్స్ ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుడు కూడా ఉన్నది ఎందుకంటే ఉపాధ్యాయుడి కన్నా ఉన్నతమైన స్థితిలోకి వాళ్ళ పిల్లలు వెళ్ళాలనేది ఉపాధ్యాయుడు కోరిక. హల్లెలూయా. సో ఏదైనప్పటికీ ఆ ఉపాధ్యాయుడు లేదు 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 అదేం కాదు, మళ్ళీ కాసేపు అన్నాడు, నువ్వు ఏం కవర్లేం చెప్పొద్దు కానీ నేను ఏదైతే చూస్తానో అదే నమ్ముతాను అన్నాడు. మళ్ళీ ఇంకో కుర్రోళ్ళు లెగిశాడు, సార్ నిజంగానే సార్ మీరు చూస్తేనే దేవుడు నమ్ముతారా సార్? అవును అంటే అవన్నాడు, సార్ ఎప్పుడన్నా మీ బ్రెయిన్ మీరు చూసారా సార్? ఏమండి అదే ప్రశ్న మీకు వేస్తున్నాను. మీ బ్రెయిన్ని ఎప్పుడన్నా మీరు చూసారా? లేకపోతే ఏదైనా సైన్స్ చెప్తున్నప్పుడు విన్నారా? లేకపోతే ఎవరిదన్నా బ్రెయిన్ ఫోటో తీసినప్పుడు చూసారంతే. మీ సొంతంగా మీ బ్రెయిన్ ఎప్పుడన్నా చూసారా మీరు? పోనీ చూస్తే మీరు ఉంటారా మీరు? అది ఎలాగైతే చూడలేమో ప్రభుని కూడా చూడలేము. లేదు 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 లేదు, కుదరదు, అలా కుదరదు. ఆయన మొత్తం మీద నాకు ఎందుకు కనబడ్డు చెప్పాలి అంటే మరొక విద్యార్థి లెగిసాడంట. ఆ విద్యార్థి అంటున్నాడు, సార్ ఆయన ఖచ్చితంగా కనబడతాడు కానీ కొన్ని కనబడాలి సార్. అయితే నాకు సార్ నిజంగా మా మీద నీకు ప్రేమ ఉందా సార్ అని అడిగాడంట. ఉంది కాబట్టి మీకు పాఠాలు చెప్తున్నాను. అయితే మీ ప్రేమను చూపించండి సార్, మాకు మీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాం సార్. సార్ మిమ్మల్ని గట్టిగా కొడితే మీకు నొప్పి పెడుతుందా సార్? నొప్పి పెడుతుంది. అయితే ఆ నొప్పిని కూడా చూపించండి సార్ మాకు. సార్ మేము మంచి మార్కులు తెచ్చుకుంటే మీరు లోపల ఉత్సాహిస్తారు కదా సార్, మీ భావోద్రేకాలు ఉంటాయి కదా సార్, అవి ఏ రూపంలో ఉంటాయో లోపల చూపించండి సార్. ఎలాగైతే అవి చూపించలేరో ప్రభువుని కూడా చూపించలేము సార్. ఆయన చేసే కార్యాల యొక్క ప్రతిఫలాలు, ఆయన చేసే కార్యాల యొక్క ఎఫెక్ట్ మనం చూడొచ్చు సార్ అని చెప్పారు. ఈ ప్రశ్నలన్నీ ఏ విధంగా ఉంటాయంటే, ఒక చేప సముద్రంలో ఉండి ఈదుతా అనుకుందంట. చేప ఇలా అనుకుందంట, ఏమనుకుందంటే నేను నీళ్ళు ఎప్పుడు చూడలేదు. చేప ఏమనుకుందండి? నీళ్ళు ఎప్పుడు చూడలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే నీళ్లు చుట్టూ అనే సంగతి గమనించట్లేదు. దాని అర్థం ఏంటంటే సృష్టిలో ఆయన చేసింది మన చుట్టూనే ఉంది, దాన్ని గమనించినప్పుడు ప్రభు మనకు అర్థమవుతాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో సృష్టిని బట్టి ప్రభు ఉన్నాడనే విషయం మనకు అర్థం అవుతుంది. హూ క్యాన్ క్రియేట్ దిస్ హెవెన్స్ అండ్ ఎర్త్? ఎవరు ఈ యొక్క భూలోకాన్ని సృజించగలరు? ఏమండి, ఎన్ని కోట్ల రూపాయలు మీకు ప్రాజెక్ట్ ఇస్తే మాత్రం ఒక కోకోనట్ తయారు చేసి, అంటే ఒక కొబ్బరి బండం తయారు చేసి, ఆ కొబ్బరి బండంలో మీరు లోపల నీళ్ళు పోయకుండా మీరు దాంట్లో నీళ్ళు పుట్టేలా చేయగలరా? చేయలేరు. దాన్ని బట్టి ఒకటే అర్థమవుతుంది, ఆ సృష్టి కార్యాల ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు మనం చేయడం ద్వారా ఆయన ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది. హీ ఈస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. అదే ఇక్కడ యోహాను సెలవిస్తున్నాడు, ఆయన నాకన్నా ముందున్నవాడు. ఆయన చెప్పుల వారిని కూడా నేను ఆ చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను సరిపోను. ఐఎమ్ నాట్ వర్తీ టు untie his sandals అని యోహాను భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు.
తర్వాత యేసు ప్రభు వారు కూడా ఇలా సాక్ష్యం ఇస్తున్నారండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ యేసు ప్రభు వారు తన కోసం తాను చెప్పుకుంటున్నాడు, నేను పరలోకంలో దిగి వచ్చా అని చెప్పుకుంటున్నాడు. ఆ మాటలు యూదులకు పడట్లేదు అసలు. నువ్వు పరలోకంలో దిగి రావడం ఏంటి? వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే, నేను దైవ కుమారుణ్ణి అంటే వాళ్ళ ప్రాబ్లం. ఎందుకు నువ్వు దేవునితో సమానంగా ఎంచుకున్నావు? ఇప్పుడు చాలా మందికి వచ్చిన బాధ ఏంటి అంటే, ఆయన ఎక్కడైనా సరే నేను దేవుడు నన్ను ఆరాధించండి అని ఎక్కడన్నా చెప్పుకున్నాడా? ఎక్కడా లేదు కదా బైబిల్లో. ఎందుకు ఆరాధించాలి అనేది వారి యొక్క బాధ. నా డౌట్ ఏంటి అంటే, మోడీ ఉన్నాడండి, మోడీ వాళ్ళందరికీ ఏమవుతాడు? తాతయ్య ఏమవుతాడండి? నేను ప్రధానమంత్రిని బుజ్జి గారు అని మోడీ మీకు చెప్పుకోలే? ఆయన ఎప్పుడైనా చెప్పుకుంటాడా? ఆడి మీద పిచ్చోడైతే కానీ చెప్పుకుంటాడు అలా. నేను ఇలాగా కండు వేసుకుంటాను, నేను ప్రధానమంత్రిని, నేను మొన్నే విన్ అయినా చెప్పుకుంటాడా? చెప్పుకోడు. తన ఔన్నత్యం కోసం తాను చెప్పుకోడు. తన యొక్క పనులు బట్టి తన ఔన్నత్యం అర్థమవుతుంది. హల్లెలూయా. తాను చేసే విధానాన్ని బట్టి ఔన్నత్యం అర్థమవుతుంది. తను చూసే చూపుని బట్టి ఔన్నత్యం అర్థమవుతుంది. ఏమండి, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నాడు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వాలి అంటే ఆ ప్రెసిడెంట్ అవ్వకముందు చాలా రోజులు ఆయన ఎలా వస్త్రధరణ వేసుకోవాలి, మొదటి పాయింట్. రెండోది, ఆయన ఎలా మాట్లాడాలి, ఆయన ఎలా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఆయన ఎలాగ నడాలి, తర్వాత ఆయన ఎలా ఆగాలి, ఒకవేళ ఆగితే తన చేతులు ఏ పొజిషన్లో పెట్టుకోవాలి, ఏ రకమైన పోస్చర్ పెట్టుకోవాలి. మనం స్టూడియోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి? ఇలా ఒక ఫోటో, ఇలా ఒక ఫోటో, మనకు కావాల్సిన నచ్చిన స్టైల్లో అనేక రకరకాలైన ఫోటోలు దిగుతూ ఉంటాం. అలాగే ఆ యొక్క ప్రెసిడెంట్ కూడా వెళ్ళినప్పుడు కొన్ని స్టైల్స్ పైన ఉంచోలండి. ఇష్టం వచ్చినట్టుగా కాలు ఈ మూల పెట్టి ఈ మూల పెట్టి అని అంటాడు అనుకోండి, అతను ప్రెసిడెంట్ అవ్వడు. సో ప్రతిదీ వారికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది, ప్రతిదీ నేర్పించబడుతుంది, వారికి వివరించబడుతుంది. ఆ తర్వాత ఆ నడకలతోనే మనం గుర్తిస్తాము, ఈయన నాకు ప్రెసిడెంట్ ఈయన అనే విషయం గుర్తిస్తాము. యేసు ప్రభు వారు నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అని చెప్పి గట్టిగా ట్రమ్ము కొట్టి చెప్పవలసిన పని లేదు. ఆయన కార్యాలు, ఆయన మాటలు, ఆయన చేతలు ఆయన దేవుడు అని తెలియజేస్తాయి. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు, లోకంలోకి వెళ్ళినప్పుడు మనం క్రైస్తవులు అని చెప్పుకోవాల్సిన పని లేదు. సరే, అయితే చెప్పుకోపోయినా పర్లేదు, మీరు క్రైస్తవుని చెప్పుకోపోయినా దేవుడు ఆనందిస్తాడు. ఎలా తెలుసండి? మీ యొక్క నడిచే విధానము, మీ మాట్లాడే విధానము ఆయన్నే చూపించాలి, ఆయన్నే బయట తీసుకొని రావాలి. ఈ నడిచే విధానం చూసినప్పుడు, నువ్వు మాట్లాడుతున్న విధానం చూసినప్పుడు, ఎవరు ఇలా మాట్లాడరే అని జనాలు అనాలి. నీ యొక్క జవాబును చూసినప్పుడు, ఎవరు ఇలాగా సమాధాన హృదయంతో మంచి మనసుతో జవాబు చెప్పరే, ఇది ఎలా వచ్చింది అని ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటట్టుగా క్రీస్తు మాదిరి జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఏమండి, మన మాదిరి జీవితమే క్రీస్తు ఉన్నాడు అనడానికి రుజువు. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో నేను అబ్రహాం కన్నా ముందు ఉన్నవాడిని అని ఆయన సెలవిచ్చాడు. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో నేను తండ్రి దగ్గర నుంచి పంపబడిన వాడను, ఐ హావ్ కమ్ ఫ్రమ్ ద ఫాదర్ అని ఆయన సెలవిచ్చాడు. అపోస్తులు ఆయన కోసం సెలవిచ్చారు. అపోస్తులు ఆయన యొక్క మునుపటి స్థితి కోసము, లేకపోతే ఆ పూర్వ స్థితి కోసం సెలవిచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో యోహాను భక్తుడు ఎలా అంటున్నాడు? ఏమంటున్నాడంటే, ఇన్ ద బిగినింగ్ దేర్ వాస్ ఎ వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే ఆ శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి దిగి వచ్చాను, కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో మన కోసం వచ్చి మనతో పాటు ఆయన నడిచాను. హల్లెలూయా. క్లియర్గా యోహాను భక్తుడు చెప్తున్నాడు, ఆయన ముందున్నవాడు. ఏమండి, ఈరోజు నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, నా డైలీ చాప్టర్స్ చదువుతున్నప్పుడు, పోర్షన్ నేను చదువుతుంటే కొలస్సీ పత్రిక అంతా ఒకటే చెప్పబడుతుందండి. క్రీస్తు యేసుకి ఆ యొక్క పైనుండి ఉన్న ఆ యొక్క తండ్రి అధికారం ఇచ్చాను, ఆ అధికారం ద్వారా ఈ సృష్టిని అంతటినీ చేశాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల్లో మీరు చూడకలొద్దు. ఏమంటే అక్కడ ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి, ఏమండి అందరూ చెప్పండి ఈ మాట, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి, ఇక మీరు చెప్పకూడదండి,
ఆ తర్వాత దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి ఆయన దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ, అంటే దాని అర్థం ఏంటి అంటే నా యొక్క మహిమ సంబంధించిన సింహాసనాన్ని విడిచిపెట్టాలా అనే డౌట్ రాకుండా ఈ లోకానికి ఎలా వచ్చాడంటే మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన దేవాతి దేవుడిగా ఆ లోకంలోంచి ఈ లోకానికి దిగి వచ్చాడని చెప్పి ఆయన పూర్వస్థితిని గుర్తు చేస్తున్నాడు. ఆయన ముందున్నవాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. కనుక బైబిల్ చదివేటప్పుడు బయట ఉన్న అన్యులైనా ఎవరైనా తెలియని వారైనా జ్ఞానవంతులైనా దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే ఈ విషయాలు అర్థమవ్వు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ప్రేరణతోనే అవన్నీ అర్థమవుతాయండి. ఏమండి, ఈ సృష్టి సంబంధించిన విధానాలన్నీ కూడా క్రీస్తు ఉన్నాడు అనే విషయాలు తెలియజేస్తున్నాయి. ఏమండి, ఇన్ని వాక్యాలు తెలియజేసిన తర్వాత కూడా, ఇన్ని వాక్యాలు దేవుడు మనకి ఇచ్చిన తర్వాత కూడా, 40 మంది గ్రంథకర్తల ద్వారా దేవుడు ఇన్ని వాక్యాలు మనం ఇచ్చిన తర్వాత కూడా ఒకసారి ప్రభువా నువ్వు నిజంగా ఉన్నావా లేదా అంటే ఆ ఖచ్చితమైన డౌట్ ఎక్కడి నుంచి వస్తుందంటే సాతాను దగ్గర నుంచి వస్తుంది. డౌట్ పెట్టేది సాతానే అండి, అనుమానం పెట్టేది సాతాను. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఏదన్నా మనం ప్రభువుని అడుగుతున్నప్పుడు అంట, ప్రభువా ఇది నాకు కావాలి ప్రభువా అని అడుగుతున్నప్పుడు ఆయన ఫస్ట్ పాయింట్ ఏమన్నాడంటే నమ్మకంగా విశ్వాసంతో అడగాలంట. హల్లెలూయా. ఏమండి, విశ్వాసం అంటే దాని అర్థం ఏంటంటే ట్రస్టింగ్ గాడ్ అని అర్థం. ట్రస్టింగ్ గాడ్ అంటే ఖచ్చితంగా ఆయన నాకు ఇస్తాడు అని నమ్మడం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఈయన ఇస్తాడు అని నమ్మడం. ఆ తర్వాత ఆ వచ్చిన మీకు చెప్పట్లేదు కానీ ఆ వచ్చినాల్లో ఏముందంటే ఇంకో మాట ఉంది, సందేహింపక అడగాలంట. హల్లెలూయా. ఏమండి, అక్కడ పొందుకోవడానికి కొన్ని అర్హతలు పెట్టేసాడు ఆల్రెడీ దేవుడు. ఒకటి విశ్వాసముతో అడగాలంట, ఏమాత్రము సందేహింపక అడగాలంట. తర్వాత ఇంకా 3వ పాయింట్ ఏంటి తెలుసండి, ఆయన ఇచ్చాడు అని నువ్వు నమ్మాలంట. హల్లెలూయా. బయట ఉన్న జనం అనుకుంటే ఇటు పిచ్చోడు అనుకుంటారు. ఇప్పుడు కారు లేదు. ఇప్పుడు ఈ వాక్యం ప్రకారంగా మొదటిది విశ్వాసంతో అడగాలి, రెండోది సందేహింపక అడగాలి, మూడోది మీరు అడిగింది ఇచ్చారని నమ్మాలి. ఇప్పుడు కారు ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు మీరు చేయత్తులో అంత మీ కారు ఎక్కడ ఉందండి? ఏమండి, చెయ్యి ఎంతమంది ఎత్తారు, మళ్ళీ ఎత్తాను. ఇప్పుడు కారు ఎక్కడ ఉందండి మీకు? మీ ఇంటి దగ్గర ఉంది. అరే మీ ఇంటి దగ్గర ఉందా అంటే చచ్చికేసుకుని రాలేదా మీరు కారు? అదిగో బయట పార్కింగ్ చేసేవి అనాలి మీరు వేస్తున్నాము. హల్లెలూయా. అది ఉంది అని నమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇచ్చాడు అని నమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అతను మళ్ళీ ప్రార్థన మార్చి ప్రభువా నువ్వు ఎత్తావా లేదా ప్రభువా, అది ఆ సందేహం. ఇచ్చాడు అన్నారు కదా, ప్రభువా నేను చూస్తున్నాను ప్రభువా, ఉంది ప్రభువా, అయ్యా నేను ఈ కారు మీద వెళ్తున్నాను ప్రభువా. నడుచుకుని వెళ్తా ఉంటాడు. సాధారణంగా అంటాడు, నువ్వు నడుపుతున్నావు కారు ఎక్కినట్టు యాక్షన్ చేస్తున్నా పెట్టి అంటాడు. అదే సాతాను పని. కానీ దేవుడు కాంట్రరీగా అంటూ ఉంటాడు, లేదు నువ్వు కారులోనే ఉన్నావు. అది విశ్వాసం అండి. ఏదైతే ఇన్విజిబుల్, ఏదైతే మనకి కనబడదో ఆ కనబడలేనిదే విశ్వాసం అని హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. అలాగే నీ జీవితంలో ఏదైతే కావాలో అది నీ దగ్గర లేదో నువ్వేం చేయాలంటే ఇది నా దగ్గర ఉంది అని నమ్మాలి. హల్లెలూయా. అందరికీ ఆశ ఏంటంటే మేము దేవుని యొక్క ధ్యానాల్లో ఉన్నాము, దేవుని ఆరాధించనుకున్నాం. ఇప్పుడు ఈ ధ్యానాల్లో మాకు దేవుని ముఖదర్శనం కావాలి, దేవుని మేము చూడాలి, దేవుని చెప్పినట్టుగా మేము నడవాలి, ఆయన ముఖదర్శనం చేసుకోవాలి. మీరందరూ ఏం నమ్మాలంటే ఇంకా కనబడని ప్రభా, నాకు ఇంకా కనబడని ప్రభా కాదు, ప్రభా నువ్వు నా ఎదురుకుండా ఉన్నావు ప్రభా. హల్లెలూయా. నేను నిన్ను చూస్తున్నాను ప్రభా. ఈ విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే ఆయన ఉనికిని మీరు గమనిస్తారు. హల్లెలూయా. 100 మందిలో కూర్చున్న దానికన్నా మీరు సపరేట్గా కూర్చున్నప్పుడు ఆయన ఉనికిని స్పష్టంగా గమనించవచ్చు, ఆయన యొక్క చప్పుడు స్పష్టంగా గమనించవచ్చు, ఆయన వాసన స్పష్టంగా గమనించవచ్చు, ఆయన యొక్క స్పర్శ స్పష్టంగా గమనించవచ్చు. హల్లెలూయా. కనుక ఆయన ఎదురుకుండా ఉన్నాడు అని చెప్పి ప్రార్థన చేయండి. ఆయన ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటుండగా ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు కదా, నువ్వు క్వశ్చన్ అడగగానే ఆయన జవాబిస్తాడు అని చెప్పి ఒక్క నిమిషం ఆగండి. అది విశ్వాసం. హల్లెలూయా. అది ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నీకు జవాబిస్తాడు. ఈ జవాబిచ్చినందుకు వందనాలని చెప్పి మరొక్క ప్రశ్న దేవుని అడుగు. హల్లెలూయా. మరొక్క పిటిషన్ దేవుని దగ్గర పెట్టు. ఆయన అలా అద్భుత కార్యాలు చేసేవాడై ఉంటాడు. కనుక ఆయన ఎల్లవేళలా కూడా
ఆయన నిత్యత్వంలో ఉన్నాడనే విషయము, ఆయన పూర్వపు కాలంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడనే విషయాన్ని మర్చిపోక అనేక మందికి ఆయన గొప్పతనాన్ని చాటేవారుగా ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.